नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कलवन कुंतला कविता पार्टी के मौके पर ग्रेटर वरंगल कांग्रेस के वर्किंग प्रेसिडेंट राजनला श्रीहरि ने सीएम रेवंत रेड्डी के खिलाफ की गई गलत बातों की कड़ी निंदा की। आपके परिवार के झगड़ों की वजह से प्रॉपर्टी के बंटवारे में मतभेद हुए और आप लड़े और बाहर आए। आप दिल्ली में शराब स्कैम के लिए जेल गए। हम कांग्रेस पार्टी आपको सीएम रेवंत रेड्डी को कैंसर से पीड़ित हिटलर मूर्ख कहने के खिलाफ चेतावनी देते हैं। अगर आप में हिम्मत है तो आपने पिछले दिनों पार्लियामेंट में महिला बिल पर अमर भूख हड़ताल क्यों नहीं की? अगर आप BCS पे प्यार करते हैं तो दिल्ली में 42% रिजर्वेशन पर अमर भूख हड़ताल पर बैठे। फिर आप BCS की बात करते हैं। आप दलितों से प्यार करने का नाटक कर रहे हैं। अगर आप सच में दलितों से प्यार करते हैं तो अपनी बेटी की शादी किसी दलित से करें। आप मॉनेटरीज से प्यार करते हैं। अगर आपके पास बुर्ज खलीफा है तो दुबई में अपनी प्रॉपर्टी बेचकर मॉनेटरीज में बांट दें। आपने दिल्ली में शराब के घोटाले में कुछ करोड़ रुपए कमाए और पैसों के लिए जेल गए और सजा काटी। आपने केस वापस लेने के लिए बीजेपी नेताओं के पैर भी काटे। क्या आप कांग्रेस की बात कर रहे हैं? आपने कांग्रेस पार्टी में शामिल होने का शोर मचाया। किसी ने आप पर ध्यान नहीं दिया। जब सभी पार्टियों को मौका मिला तो आपने एक नई पार्टी बनाई और तेलंगाना BC SC ST मॉनिटरिंग महिलाओं को धोखा देने का ड्रामा किया। మరి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ లాంచ్ చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కర్కోటకుడు హిట్లర్ అంటూ ఆమె అసభ్య పదజాలాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె వారి యొక్క కుటుంబ కలహాలతో వారి ఆస్తి పంపకాలతో వారి మధ్య జరిగిన వివాదంతో బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సరికాదు. మరి నేను నిజంగా నీకు ఇలా చెప్తాను, బీసీల మీద ప్రేమ ఉందని. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద నీకు అంత అన్నప్పుడు 42% రిజర్వేషన్లలో నువ్వు ఎందుకు దీక్ష చేయలేదు? నువ్వు వెంటనే అమరనీయ దీక్ష చేసి నువ్వు రాజకీయాలకు రావాలి. నీవు ఇలా దళితులు అంటున్నావు, దళితులు అంటే నాకు ప్రేమటు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే నీ కుమారుడికి ఒక దళితురాలను ఇచ్చి వివాహం చెయ్యి. అప్పుడు నీ దళితుల మీద ఎంత ప్రేమ తెలుస్తుంది. ఈనాడు మైనార్టీల మీద నువ్వు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో జైలుకి పోయిన లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయలు సంపాదించిన సంపాదనతో దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో నువ్వు కట్టిన అక్కడ కొన్న ఇల్లు, అక్కడ కొన్న ఆస్తులు అమ్మి ఈ రోజు మైనార్టీలకు పంచు. ఈనాడు నువ్వు మళ్ళీ నిరుద్యోగులను మోసపరిచి అంత గతంలో మోసం చేసిన పార్టీ మీది మళ్ళీ ఇప్పుడు మోసం చేయడానికి 4 లక్షల ఉద్యోగాలను ఇస్తారని మరి నిరుద్యోగులను ఆశ పెట్టడం ఇది సరికాదు. 4 లక్షల ఉద్యోగాలంటే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని జాబులు ఉన్నాయి, వాటి బడ్జెట్ ఎంత, వాటి ఏంటనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది సరికాదు. మరి అదే కాక నువ్వు రేపు ఎలక్షన్లలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒంటరిగా పోటీ చేయాలి. నీకు డిపాజిట్ రావు నీ పార్టీకి. నీ పార్టీ ఇక్కడ అభ్యర్థులు సరిగా లేరు. నీ అభ్యర్థులు క్యాండిడేట్లే కరువైతారు. నువ్వు కేవలం నీ యొక్క ఎమ్మెల్యే టికెట్ గురించే నువ్వు ఇలా ఒక పార్టీ పెట్టుకొని అందరు పార్టీలను నిలగొట్టాక కాంగ్రెస్ లో వస్తా అంటే నువ్వు ఆహ్వానించలే. మేము నేను రిజెక్ట్ చేసినాం. మాకు విజయశాంతి ఉండగా నువ్వు ఎందుకు అక్కర్లేదు, మాకు స్టార్ క్యాబినెట్ నేను రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నువ్వు అన్ని పార్టీలు తిరిగి ఏ పార్టీ నిన్ను లోపల రాని అప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టుకున్నావు. ఈ పార్టీ పెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాను. నువ్వు రేపు ఏ పార్టీతో పొత్తు లేకుండా నువ్వు ఒక్క సీటు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. నేను ఇక్కడ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. వెంటనే బహిరంగంగా నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకు సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.